2025 అయిపోవడానికొచ్చింది. 2026 తలుపు తడుతోంది. మామూలుగా అయితే జనవరి 1న అందరూ కొత్త రెజల్యూషన్లు తీసుకుంటారు. కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ ఏడాది ఇండియా ఎన్ని సిరీస్లు ఆడబోతూ ఉంది అనే ఆతృత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కూడా 2026 క్యాలెండర్ని మ్యాచ్లతో నింపేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ దాకా ఇండియా ఆడబోయే సిరీస్లో ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. 2026 సంక్రాంతి పండక్కి ముందే మనకి క్రికెట్ పండుగ మొదలవుతుంది. జనవరి నెలలోనే న్యూజిలాండ్ జట్టు మన ఇంటికి వస్తుంది. ప్రపంచ కప్కు ముందు ఇది మనకి వార్మప్ సిరీస్ అన్నమాట. జనవరిలో కివీస్తో 3 వన్డేలు 5 టీ20లు ఆడతాం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అదే టీ20 వరల్డ్ కప్ 2026. ఈసారి వరల్డ్ కప్ మన ఇండియాలోనూ శ్రీలంకలోనూ జరుగుతోంది. సొంత గడ్డ మీద వరల్డ్ కప్ అంటే ఆ కిక్కు వేరు కదా. ఫిబ్రవరి మార్చి నెలల్లో మనం టీవీలకు అతుక్కుపోవాల్సిందే. 2024లో గెలిచిన కప్పుని 2026లో మన సొంత గడ్డపైనే డిపెండ్ చేసుకోవాలి. సూర్యసేనకి ఇది అగ్ని పరీక్ష. వరల్డ్ కప్ హడావిడి ముగియగానే మార్చి 26 నుండి మే 31 వరకు సమ్మర్ స్పెషల్ ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతుంది. మార్చి చివరిలో స్టార్ట్ అయ్యి మే నెల చివరి వరకు ఈ జాతర సాగుతుంది. అంటే దాదాపు 2 నెలలు. సాయంత్రం 7:30 అయిందంటే చాలు జియో హాట్స్టార్కు జిందాబాద్ అనాల్సిందే. ఐపీఎల్ అయిపోయాక జూలై నెలలో ఇంగ్లాండ్కు వెళ్లి 3 వన్డేలు 5 టీ20లు ఆడతాం. ప్రస్తుతానికి జూలై నెల వరకు మాత్రం బీసీసీఐ షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. ఈ సిరీస్ తర్వాత మిగతా సిరీస్లు ఎప్పుడు మొదలవుతాయి అన్న విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి చూసుకుంటే 2026లో టీమిండియా రసవత్తరమైన మ్యాచ్లతో అభిమానులను గట్టిగా అలరించనుంది. వరల్డ్ కప్, ఐపీఎల్, ఇంగ్లాండ్ టూర్ లాంటి పెద్ద ఈవెంట్లు జరగనున్నాయి. ప్లేయర్లకి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మనకి డేటా ప్యాక్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. మరి ఈ క్రికెట్ ధమాకాలో ఇండియా ఏ మేరకు అదరగొడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.